శ్రీకాకుళం ఎంపీకి కేంద్రంలో కీలక పదవి శాఖ ఇదే. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి కొలువుదీరిన మోడీ సర్కారు తాజాగా తన కూటమి పార్టీల నుంచి ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించింది. వీరిలో కేబినెట్ ర్యాంకు హోదాను దక్కించుకున్న శ్రీకాకుళం ఎంపీ టీడీపీ యువ నాయకుడు 36 ఏళ్ల కింజరావు రామ్మోహన్ నాయకుడు పౌర విమానయాన శాఖను కేటాయించాడు. అయితే ఇది గతంలో 2014 నుంచి 2019 మధ్య టీడీపీకే కేటాయించిన విషయం తెలిసిందే. అప్పట్లోని టీడీపీ మోడీ సర్కారులో భాగస్వామ్యంగా ఉంది. అప్పట్లో పౌర విమానయాన శాఖను టీడీపీకి కేటాయించగా మంత్రిగా అప్పటి విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజును వ్యవహరించారు. ఇప్పుడు అదే శాఖను రామ్మోహన్ నాయకుడికి కేటాయించారు. ఫలితంగా రాష్ట్రంలోని కీలకమైన భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం శరవేగంగా జరుగుతుందని భావిస్తున్నారు. అదేవిధంగా గన్నవరం విమానాశ్రయం విస్తరణతో పాటు కడపలో నిర్మించిన తలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయ పనులు కూడా వేగంగా ముందుకు సాగుతున్నాయని భావిస్తున్నారు. ఇక మోడీ కేబినెట్ లో పాత వారికి పాత శాఖలే అప్పగించారు. ఇక గుంటూరు ఎంపీ ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అలానే కీలకమైన రక్షణ, ఆర్థిక, హోం, విదేశాంగ శాఖను ప్రధాన మోడీ పాత వారికే అప్పగించారు. మరోసారి ఆర్థిక శాఖను మంత్రిగా రాజ్యసభ సభ్యురాలు నిర్మలా సీతారామన్ కే కేటాయించారు. ఇక హోం శాఖను అమిత్ షాకే ఇచ్చారు. ఇవే శాఖలు: అమిత్ షా హోంశాఖ, రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ, జయశంకర్ విదేశాంగ శాఖ, నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ, నితిన్ గడ్కరీ రోడ్లు రవాణా శాఖ, మనోహర్ లాల్ ఖట్టర్ పట్టణ అభివృద్ధి శాఖ, అశ్విని వైష్ణవ్ రైల్వే సమాచార ప్రసార శాఖ, ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ, రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ, శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ శాఖ, జేపీ నడ్డా వైద్య శాఖ, కిరణ్ రిజిజు పార్లమెంట్ వ్యవహారాల శాఖ, పీయూష్ గోయల్ వాణిజ్య శాఖ, మనసుఖ్ మాండవీయ క్రీడల కార్మిక శాఖ, భూపేంద్ర యాదవ్ పర్యావరణ శాఖ,